తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. యువతి కేసు కుటుంబ సభ్యుల చుట్టే తిరుగుతోంది. కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నంలో పోలీసులు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. 10 రోజుల నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో హత్య జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. హత్య చేసిన తర్వాత హంతకులు కోట బయటకు రాకుండా గండికోట గ్రామంలోనే ఆశ్రయం పొందారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైష్ణవి హత్య జరిగి 10 రోజులు గడుస్తోంది. యువతి కుటుంబ సభ్యులను విచారిస్తున్న సమయంలో పోలీసులకు భయంకరమైన నిజాలు బయటపడినట్టు తెలుస్తోంది. వైష్ణవి హత్యకు మొత్తం 10 మంది కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. వైష్ణవి హత్య కేసులో సొంత గ్రామం హనుమాన్ గుత్తికి చెందిన వాళ్లు 3, కుటుంబ సభ్యులు 4, గండికోటకు చెందిన మరో 3, మొత్తం 10 మంది ఈ హత్య చేశారని పోలీసుల విచారణలో బయటపడినట్టు తెలుస్తోంది. హంతకులపై పోలీసులు ఇప్పటికే టెక్నికల్ డేటాను సేకరించినట్టు తెలుస్తోంది. కుటుంబం మొత్తం కేసులో ఇరుక్కుపోయినట్టు పోలీసుల విచారణలో బయటపడినట్టు తెలుస్తోంది. కేసు కోర్టులో వీగిపోకుండా పోలీసులు పకడ్బందీగా టెక్నికల్ డేటాను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ హత్య కేసు విషయంలో రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ కేసును టెక్నికల్ డేటాతో బలంగా నిరూపించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని చర్చ వినబడుతోంది. వైష్ణవి హత్యలో మరో కోణం కూడా బయటపడిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. రాయలసీమ థర్మల్ ప్లాంట్ వద్ద వైష్ణవి అవ్వకు చెందిన ఆస్తి వైష్ణవి పేరుతో ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్లో దాని విలువ సుమారు 3 కోట్లుంటుందని, వైష్ణవి లోకేష్ ను వివాహం చేసుకుంటే ఆస్తి అతనికి వెడుతుందని, అందుకే వైష్ణవిని హత్య చేసుంటారని ప్రచారం జరుగుతోంది. వైష్ణవి హత్యకు 3 నెలల క్రితమే రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా పక్కాగా స్కెచ్ వేసి హత్య చేసినట్టు చెప్తున్నారు. ఆధారాల కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సరైన క్లూ లభించక కేసు ఛేదించే విషయంలో పోలీసులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారట. వైష్ణవి హత్య కేసు పోలీసులకు సవాల్గా మారిందిప్పుడు. మరోవైపు వైష్ణవికి న్యాయం జరిగేది ఎప్పుడా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు, చర్చించుకుంటున్నారు.